మన ముఖ్యమంత్రి చాలా గొప్పడని నాకు మనసులో ఎంత ఆయనను విమర్శించినప్పటికీ మనసులో ఒక గర్వం ఉండేది. ఈరోజు ఆ గర్వం నేల కానిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను అధికారంలోకి వస్తే నేను మొత్తం చేసి పడేస్తాను, ఇచ్చేస్తాను, ప్రజలను సస్యశ్యామలం చేస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్సు నడవాలన్నా, రుణమాఫీ కావాలన్నా, రైతు బంధు పూర్తి స్థాయిలో పడాలన్నా, మన ఇడ్లీలు మనం తినాలన్నా, మన సాంబార్ మనం తాగాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, లోక్సభ అయితేనే చేస్తా లేకుంటే చేయనే దొంగ మాటలను ఒకసారి విందాం రండి. ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. చూశారు కదా మిత్రులారా, చూశారు కదా నా తెలంగాణ ప్రజలారా, నోటికన్నా కొంచెం హద్దు ఉండాలి. నేను చెప్పిపోయేది ఏంటంటే ప్రజలారా, పైన సోనియా గాంధీ అధికారంలోకి రాదు, మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ ఓటును వృధా చేసుకోవద్దు. ముందే చెప్తున్నా. ఈయన ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఉచిత బస్సు అయినా, 500 గ్యాస్ అయినా, 200 ఉచిత కరెంట్ అయినా, 2 లక్షల రుణమాఫీ అయినా, ఇంకేదైనా చేయగలుగుతా అంటున్నాడు. కానీ పైన అధికారం సోనియా గాంధీ రాదు. బీజేపీ పార్టీకి దగ్గర 400 సీట్లు గిప్పున గుద్దేటట్టు అవపడుతుంది. తాజాగా వెలువడిన సర్వేల పరంగా చూసుకుంటే మాత్రం బీజేపీ పార్టీ భారీ స్థాయిలో మెజారిటీ చూపెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, పైన కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు, అనవసరంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోకూడదు. ఆయనకు ఓటేసినా కూడా ఏక్నాథ్ షిండేలేగా ఆయన పోయి బీజేపీలో చేరుతాడు. అదేదో మీరే స్వయంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకో, లేకుంటే బీజేపీ పార్టీకో, లేకుంటే ఎంఐఎం పార్టీకో వేసుకొని మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుంది. కానీ అటు ఇటు కాకుండా పార్టీ అయిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, దీనిపైన దృష్టి సారించాలి, దీనిపైన స్పందించాలి, దీన్ని యొక్క ఎన్నికల దాకా గుర్తుపెట్టుకున్నాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీది ఎటు స్టాండ్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిధులు సమకూర్చలేం, మేము చేయలేమని ముందే మనకు సూచన ఇస్తుంది. అలాంటప్పుడు ఇతర పార్టీలు అయితే ఉన్నాయి, ఆ పార్టీలకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు ప్రజలరా.